హలో వెల్కమ్ టు ఇంగ్లీష్ ఈజీ ప్రోగ్రామ్. హలో సార్. హలో అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ సో గుడ్. సార్, మామూలుగా ఇంగ్లీష్ భాషను ఒక్కో దేశంలో ఒక్కో రకంగా మాట్లాడతారు, ఎందుకంటారు అసలు అది? ఒక్కో దేశంలో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్ ఇలా రెండు ప్రధానమైనటువంటి అంటే ఇంగ్లీష్ వెరైటీస్ ఫ్లూయెన్సీ కూడా చేంజ్ అవుతుంది. ఎస్, అంటే మనకి బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్ అని చెప్పేసి బ్రాడ్ గా రెండు తేడాలు ఉంటాయి. అయితే సేమ్ ఇంగ్లీష్ ఒక దగ్గర వాడినటువంటి ఇంగ్లీష్ ఇంకో దగ్గర అలాగే వాడాలని లేదు. అయితే దాంట్లో ఒక 4 ప్రధానమైన అంశాలు ఉన్నాయి, మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇండియాలో మనము బ్రిటిష్ పద్ధతులను వాడతాం, ఎందుకంటే పర్హాప్స్ బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించి ఉండవచ్చు, లేదనుకుంటే ఇక్కడ మన అప్బ్రింగింగ్ కూడా వాళ్ళ అంబియన్స్ లో కొనసాగింది, మరియు ఇంగ్లీష్ కూడా అక్కడ పుట్టింది. సో మనము ఇండియాలో రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్ అంటాం, అంటే బీబీసీ ఛానల్ వాళ్ళు ఏదైతే మాట్లాడతారో ఆ ప్రొనౌన్సియేషన్ ని స్టాండర్డ్ ప్రొనౌన్సియేషన్ అంటాం. సో ఆ ఆర్పి అంటే దాని రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్ అంటే సమాజం ఇది చాలా స్టాండర్డ్ ఇంగ్లీష్ అని చెప్పేసి దాన్ని యాక్సెప్ట్ చేసింది, అందుకే దాన్ని మనం ఆర్పి అంటాం. అయితే పాయింట్ 1 వచ్చేసి మీరు అడిగినటువంటి ఒక ప్లేస్ లో ఎలా తేడా ఉంటుంది స్పెల్లింగ్ విషయంలో. ఇంగ్లీష్ పదాలే అంటే అన్ని కాదు, కొన్ని పదాలు. ఇప్పుడు ఇంగ్లాండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ అనే పదాన్ని తీసుకుందాం, CENTRE రాస్తారు వాళ్ళు. అమెరికా వాళ్ళు అలా కాదు, CENTER రాస్తారు. వెరీ వెరీ సింప్లిఫైడ్ స్పెల్లింగ్ వాళ్ళది. అండ్ వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ అంటే నేను ఒక్కొక్క దాని గురించి నేను చెబుతాను. నాట్ ఓన్లీ సెంటర్, ప్రోగ్రామ్. మనకి ఇంగ్లాండ్ లో PROGRAMME అంటారు, అమెరికా వాళ్ళు PROGRAM. అందరికి తెలిసింది కలర్. COLOUR బ్రిటిష్ ఇంగ్లీష్ లో వాడితే COLOR అంటారు. సో అలా ఉండొచ్చు అంటే ఉండవచ్చు. అలా అని చెప్పేసి అన్ని పదాలు అలా తేడా ఉంటాయా? ఉండదు. 99.9% అన్ని కామన్ ఉంటాయి. సో స్పెల్లింగ్ విషయంలో తేడా ఉంది. నేను 4 అన్నాను. రెండవది వచ్చేసండి మీనింగ్. ఒక వర్డ్ కి ఇంగ్లాండ్ లో ఒక మీనింగ్ ఉంటే అమెరికాలో సేమ్ అదే మీనింగ్ ఉండాలని లేదు. రైట్ వర్డ్ ఇస్ గ్యాస్. ఇంగ్లాండ్ లో గ్యాస్ అంటే ఇట్ కెన్ బి ఎనీ వాయువు, లేదనుకుంటే కిరోసిన్ ఆయిల్, గ్యాస్. అదే అమెరికాలో దాన్ని పెట్రోల్ లాగా వాడతారు. పెట్రోల్ పంప్ ఎదురుగా అమెరికాలో గ్యాస్ సెంటర్, గ్యాసోలిన్. ఒక అతను అంటాడు ద గ్యాస్ ఇస్ ఓవర్ ఇన్ మై కార్, సో ఫ్యూయల్ అయిపోయిందని. సో ఇక్కడ చూడండి, ఇక్కడనేమో ఒక మీనింగ్ ఉంది, అక్కడ పెట్రోల్ కదా. సో ఇలా ఉండొచ్చు. అన్ని పదాలు ఉంటాయా? ఉండవు. థర్డ్ గ్రామర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు అని ఒక ఇంగ్లాండర్ అడగాల. వాళ్ళు ఏం చేస్తారంటే హౌ మెనీ బ్రదర్స్ హ్యావ్ యూ, హౌ మెనీ బ్రదర్స్ హ్యావ్ యూ గాట్. అమెరికన్స్ అలా కాదు, హౌ మెనీ బ్రదర్స్ డూ యూ హ్యావ్. సో ఈవెన్ గ్రామర్ లో కూడా మైనర్ తేడాలు అమెరికన్ ఇంగ్లీష్ కి బ్రిటిష్ ఇంగ్లీష్ కి ఉండవచ్చు. అండ్ ఫైనల్లీ ప్రొనౌన్సియేషన్. మీరు ఇందాక అన్నారు ప్రొనౌన్సియేషన్ బ్రిటిష్ ఇంగ్లీష్ లో ఇప్పుడు షెడ్యూల్, అమెరికా వాళ్ళు స్కెడ్యూల్, స్కెడ్యూల్, వాట్స్ యువర్ స్కెడ్యూల్ అంటారు. అవునా? సో ఇలా ఒక దగ్గర ఒక ప్రొనౌన్సియేషన్, ఇంకో దగ్గర ఇంకొక ప్రొనౌన్సియేషన్ ఉండొచ్చు. బ్రిటిష్ ఇంగ్లీష్లో ఫ్యామిలీ, ఇక్కడ అమెరికా ఫ్యామిలీ, హౌ అబౌట్ యువర్ ఫ్యామిలీ. ఇలాంటి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. అంటే స్పెల్లింగ్ విషయంలో, మీనింగ్ విషయంలో, గ్రామర్ విషయంలో, ఈవెన్ ప్రొనౌన్సియేషన్ విషయంలో సేమ్ లాంగ్వేజ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ దేర్ కెన్ బి సర్టెన్ చేంజెస్. అలాగే ఇంగ్లీష్ లో హెల్పింగ్ వర్బ్స్ అని అంటుంటారు కదా సార్, అది ఎందుకోసం వాడాలంటారు అసలు? ఇది చాలా మంచి ప్రశ్న. ఇంగ్లీష్ లాంటి భాషలో సహాయక క్రియలు అనేవి ఉన్నాయి. మనందరికి తెలుసు, అది ఫార్మల్ గా వీటిని ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ అంటే తప్ప తెలుసుకోక్కర్లేదని కాకుండా మనం యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ అనే వర్బ్స్ విన్నాం. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అని విన్నాం. డూ, డస్, డిడ్ అని నిత్యం వాడుతూ ఉంటాం. షాల్, షుడ్, విల్, వుడ్, క్యాన్. ఇలా ఇవి ఒక 24 వర్బ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ లో. వీటిని హెల్పింగ్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్ అని రకరకాలుగా అంటారు. అయితే మన ఇండియన్ లాంగ్వేజెస్ లో లేవండి, పర్టికులర్ గా తెలుగులో లేవు. ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి తెలుగులో ఉండాలి, మన దగ్గర లేదు కాబట్టి ఇంగ్లీష్ లో ఉండకూడదు, ఇలా అనుకోవడానికి వీలు లేదు. ఏ భాషకి సంబంధించిన సరిగమ పదనిసలు ఆ భాషలో ఉంటాయి. సో ఐ ఆల్వేస్ కంపేర్. ఇప్పుడు రెండు భాషలు దే ఆర్ యూనిక్, అద్వితీయమైనవి, ఒకే రకంగా ఉండదు. కిడ్నీ ఉన్నట్టుగా బ్రెయిన్ ఉండదు, బ్రెయిన్ ఉన్నట్టు కిడ్నీ ఉండదు కదా. అలా
ఏ రెండు భాషలు సేమ్ కాదు కాబట్టి అక్కడ ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఏ ఇంగ్లీష్ సెంటెన్స్ వాడినా ఇందాక మనం అనుకున్న ఆక్సిలరీ వర్బ్స్ లో ఖచ్చితంగా ఒకటి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక్క ఇంగ్లీష్ వాక్యం చెబుతారా మీరు? ఏదో ఒక ఇంగ్లీష్ సెంటెన్స్, ఇప్పుడు ఏదో ఒకటి మీకు నచ్చింది చెప్పండి, ఒక సెంటెన్స్. వన్ సెంటెన్స్ రిలేటెడ్ టు ఎనీ సెంటెన్స్ ఒకటి ఇంగ్లీష్ లో ఒక వాక్యం చెప్పండి, ఐతోనో, వీతోనో, దేతోనో ఏదో. We are friends forever. We are friends forever. Wonderful. We are. అక్కడ ARER అని వచ్చింది చూసారా? ఈ హెల్పింగ్ వర్బ్స్ లిస్ట్ లో, సరే ఇప్పుడు ఆ సెంటెన్స్ లో అది హెల్పింగ్ వర్బ్ లాగా పనిచేయదు కానీ హెల్పింగ్ వర్బ్ అది. ఇంకో సెంటెన్స్ చెప్పండి. There is a manhole. There is a manhole. Is అనేది అంటే ఈ వర్బ్లలో ఏదో ఒకటి, ఆ 24 లిస్టులో ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇంగ్లీష్ లో వాడాలా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ. ఐఎమ్ స్పీకింగ్ లో స్పీకింగ్ అనేది పక్కకు పెడితే ఐఎమ్ అనేది హెల్పింగ్ వర్బ్. అది హెల్ప్ చేస్తుంది. ఎందుకు హెల్ప్ చేస్తుంది మీరు అడగొచ్చు. చాలా ఇంపార్టెంట్. 4 రకాలుగా హెల్ప్ చేస్తుందండి. నంబర్ 1, మాట్లాడే వ్యక్తి ఏ టెన్స్ లో మాట్లాడుతున్నాడు. ఐఎమ్ స్పీకింగ్ ప్రెసెంట్, ఐ వాజ్ స్పీకింగ్ పాస్ట్. సో ఈ ఐఎమ్ వాజ్ హెల్పింగ్ వర్బ్ చూసే గుర్తుపడతాం. ఆ స్పీకింగ్ చూసి గుర్తుపట్టరాదు. సో టెన్స్ గుర్తుపట్టడానికి హెల్పింగ్ వర్బ్ కావాలి, తెలుగులో లేవు. నెంబర్ 2, యూ వాంట్ టు మేక్ అ క్వశ్చన్. మనం ఐఎమ్ స్పీకింగ్ దీన్ని ఉన్నట్టుగా క్వశ్చన్ వేయాలంటే ఈ యామ్ ని ముందుకు తీసుకొచ్చి am I speaking అది మన తెలుగులో నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నానా అంటాం. అక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు. సో ఇలా క్వశ్చన్ తయారు చేయడానికి హెల్పింగ్ వర్బ్ ఉపయోగపడుతుంది. దాని పేరు హెల్పింగ్ వర్బ్. హెల్ప్ చేస్తోంది. ఎందుకు? టెన్స్ గుర్తుపట్టడానికి హెల్ప్ చేస్తుంది, ప్రశ్నను తయారు చేయడానికి హెల్ప్ చేస్తుంది. నేను తెలుగులో లాగా ఇప్పుడు ఒక పాప స్కూల్కి వెళ్తా ఉంటే యు ఆర్ గోయింగ్ టు స్కూల్. ఆర్ యు గోయింగ్ టు స్కూల్? యు ఆర్ గోయింగ్. అలా హెల్పింగ్ వర్బ్ను ముందుకు తీసుకురావాలా. చాలా మందికి తెలియదు. కాబట్టి చూడండి, తెలుగులాగే వేరే భాష ఇది యాక్టివ్ పాసివ్ వాయిస్ లాగా అంటే అది యాక్టివ్ పాసివ్ వాయిస్ అంటే ఒక విషయం ఉందంటే ఇతను ఒక పామును చంపాడంటే ఒక పాము అతని చేత చంపబడింది, అది వేరు. ఆల్ టుగెదర్ డిఫరెంట్ చాప్టర్ అది. దిస్ ఇస్ లైక్ హెల్పింగ్. ఎగ్జాక్ట్లీ. ఇది రెండవ హెల్ప్, క్వశ్చన్ తయారు చేయడానికి. థర్డ్ వచ్చేసి మనం ఒక నెగటివ్ సెంటెన్స్ చెబుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ డాన్సింగ్. ఇక్కడ నాట్ వచ్చేసింది. ఈ నాట్ అనేది మన ఇష్టం వచ్చిన చోట వాడడానికి వీల్లేదు. హెల్పింగ్ వర్బ్ ఎక్కడైతే ఉందో హెల్పింగ్ వర్బ్ తర్వాత వాడాలి. ఇది చేసే థర్డ్ హెల్ప్ నెగటివ్ సెంటెన్స్ ను తయారు చేయడం. నాట్ ఐ ఆమ్ స్పీకింగ్, ఐ ఆమ్ స్పీకింగ్ నాట్. నో ఇలా అనకూడదు. హెల్పింగ్ వర్బ్ తర్వాత ఈ ఎన్ఓటి నాట్ రాయాలి. అంటే నెగేషన్ తయారు చేయడానికి హెల్పింగ్ వర్బ్ ఉపయోగపడుతుంది. చివర్లో నొక్కి చెప్పడానికి, ఇప్పుడు ఉదాహరణకు నేను అంటాను ఐ కెన్ స్విమ్ అంటాను. ఇక్కడ క్యాన్ అనేది హెల్పింగ్ వర్బ్. ఐ కెన్ స్విమ్. మీరు నిజమా అని అడుగుతారు. నేను నొక్కి చెప్పడానికి 100% ఐ కెన్ స్విమ్, 100% ఐ కెన్ స్విమ్ అక్కర్లే. ఈ హెల్పింగ్ వర్బ్ ను నొక్కి చదివి ఐ క్యాన్ స్విమ్, ఐ క్యాన్ స్విమ్. మీరు శ్రీనాథాచార్య అండి, ఎస్ ఐ యామ్ శ్రీనాథాచార్య. అలా నొక్కి చెప్పటం, ఎంఫాసిస్. ఇలా టెన్స్ గుర్తుపట్టుట, టు నో ద టెన్స్. ప్రశ్న తయారు చేయడం, టు మేక్ అ క్వశ్చన్. నెగటివ్ సెంటెన్స్ తయారు చేయటం, టు మేక్ అ నెగేషన్. నొక్కి చెప్పటం, టు మేక్ అన్ ఎంఫాసిస్. ఇలా 4 పనులు 4 రకాలుగా సహాయం చేస్తుంది. కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ అని, ఆక్సిలరీ వర్బ్స్ అని వాటికి పేరు. ఇది మన తెలుగు భాషలో లేదు కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారు, ఆ కాన్సెప్ట్ తెలియక అన్ని తెలుగు టైప్లోనే వాక్యాలు, నెగేషన్స్, క్వశ్చన్స్ చేసి కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నేను చెప్పేది ఒకటే, విమానం లాగా నడపండి, స్కూటర్ని స్కూటర్ లాగా నడపండి. స్కూటర్ నేర్చుకొని నేను విమానం ట్రై చేస్తా అంటే కుదరదు, విమానం నడిపేవాడు నేను స్కూటర్ ట్రై చేస్తా అంటే కుదరదు. అదే కొంతమంది ఇంగ్లీష్ లో మాట్లాడాలి అన్నప్పుడు సో తెలుగు వర్డ్ ని దగ్గర పెట్టుకొని తెలుగు ఒక్కొక్క వర్డ్ ని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసుకొని మాట్లాడుతుంటారు. ఒకవేళ ఒక పదాన్ని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయటం లేదా ఫ్రీ ట్రాన్స్లేషన్ చేయటం అవసరమే. మీరు అన్నట్టు హెల్పింగ్ వర్డ్స్ ముందు వెనకాల ఆ ట్రాన్స్లేషన్ చేసే క్రమంలో ముందుది వెనక్కి ముందు పెట్టి ప్రొనౌన్సియేషన్ చేస్తారు. సో ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్, అది గుర్తుపెట్టుకోవాలి. అది
సబ్జెక్టివ్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది. సో అసలు ఏంటి అదేంటి? ఇట్స్ వండర్ఫుల్ కాన్సెప్ట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే మనం ప్రతి భాషలో కూడా, ఇప్పుడు తెలుగులో నేను వెళ్తాను అంట, ఆమె వెళ్తది అంటాం, ఆమె వెళ్తాను అనం, వారు వెళ్తారు అంటాం, వారు వెళ్తాను అనం. చూసారా, ఆ సరైనటువంటి వెళ్తారు, లేకుంటే వారు వెళ్ళారు అంటాం, కానీ వారు వెళ్ళినా అంటామా? సరి అయిన సబ్జెక్ట్ కి సరి అయిన వర్బ్ వాడటం అన్ని భాషల్లో ఉంటుంది. హిందీలో కూడా మై జా రహా హూ, ఓ జా రహా హై అంటాం మనం, అక్కడ హై హూ అనం. ఇలా ప్రతి భాషలో ఉంది. ఇంగ్లీష్ లో కూడా ఐ గో, ఐ అనే సబ్జెక్ట్ కి గో అనేది అగ్రి అయ్యే వర్బు, ఇది ఏకవచనంలో ఉంటుంది ఈ వర్బు. హీ గోస్, హీ అనేది సింగులర్ సబ్జెక్ట్ కి, గోస్ అనేది సింగులర్ వర్బు. దే గో ప్లూరల్ సబ్జెక్ట్ కి ప్లూరల్ వర్బు. సో ఇలా సరి అయినటువంటి సబ్జెక్ట్ కి సరి అయిన వర్బ్ వాడటం అనేది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం. ఆగండి, ఐకి ఐ యామ్ అ టీచర్, ఇక్కడ ఐకి యామ్ కి అగ్రిమెంట్ సెట్ అయింది. కెన్ ఐ సే ఐ ఈజ్ ఎ టీచర్? నో. దే యామ్ ఫ్రెండ్స్ అనొచ్చా? నో. చూసారా, సరి అయిన సబ్జెక్ట్ కి సరి అయిన అప్రోప్రియేట్ వర్బ్ వాడితే దానికి అగ్రిమెంట్. అలా కాదనుకుంటే దెర్ ఇస్ నో కాన్కార్డ్. దీని అగ్రిమెంట్ కి ఇంకో పేరు కాన్కార్డ్, సమన్వయము, సమ్మతి. అంటే రైట్ వర్డ్ గోయింగ్ అలాంగ్ విత్ సమ్ అదర్ అప్రోప్రియేట్ వర్డ్. ఇది మదర్ టంగ్ లో న్యాచురల్ గా వచ్చేస్తుంది, అదర్ టంగ్ లో ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఐ యామ్, వి ఆర్, యు ఆర్, హీ ఈజ్, దే ఆర్ వండర్ఫుల్. అలా అది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. అది మిస్ అయితే ఐ వర్, దే ఈజ్, షీ యామ్, ఇలాంటివన్నీ అగ్రిమెంట్ మిస్ అయినట్టు. Let's take a short break in English Easy program.